గుడ్ మార్నింగ్ మై బెస్టీస్. యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ వీడియో. ఈరోజు నేను హిమాయత్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈ టెంపుల్కి రావడం నేనైతే ఇది థర్డ్ టైం అనమాట. ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే చిన్న ముగ్గు, ఒక గోమాత దర్శనం అయితే అయింది. గుడి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం ఉంది. పక్కనే చిన్న బొట్టు పెట్టుకొని ధ్వజస్తంభం దగ్గర నుంచే దేవునికి నా కోరికలు అయితే చెప్పడం స్టార్ట్ చేశాను. గుళ్ళో అయితే చాలామందే ఉన్నారు. ఎంత టైం పడుతుందో దర్శనానికి అనుకున్నా. ఎంతమంది ఉన్నా మనకైతే చాలా ఓపికే ఉంది ఆ దేవుని చూడడానికి. ఈ టెంపుల్ అయితే రోజు మధ్యాహ్నం 12 వరకే క్లోజ్ అవుతుంది. ఏమైనా స్పెషల్ డేస్ లైక్ ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు 2 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే దర్శనానికైతే లైన్లో నించున్నా. లోపల వీడియో తీయొద్దు అని అయితే బోర్డు ఉంది. కానీ మనం తీయకుండా ఉంటామా చెప్పండి. నేను ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు దేవుణ్ణి చూడగానే తిరుపతిలో దర్శనం అయినంత హ్యాపీనెస్ వచ్చింది నాకైతే. ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి టెంపుల్కి. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్లానే ఈ టెంపుల్లో కూడా వెంకటేశ్వర స్వామి సేమ్ ఉంటారు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను తిరుపతిలో దర్శనం చేసుకుంటున్నానా అన్నట్టు అనిపించింది నాకైతే. చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇక దర్శనం అవ్వగానే బయటకైతే వచ్చేసాను. టెంపుల్ చుట్టూ కూడా చాలా చాలా బాగుంటుంది. పక్కనే ఇట్లా గోవింద నామాలు కూడా ఉన్నాయి. నాకైతే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఈరోజైతే చాలామంది జనాలు ఉన్నారు కాబట్టి ప్రసాదం లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ లొకేషన్ వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అనమాట. గుడి వెనకాల ఇట్లుంటుంది. గుడి వెనకాల నుంచే లైన్ ఉంది. ఇక్కడ నుంచి లైన్ చేసి పక్కనకి వెళ్ళాలి. పెద్ద లైనే ఉంది ప్రసాదం కోసం. అయినా పర్లేదు, లైన్లో నిల్చొని ప్రసాదం అయితే తీసుకోవాల్సిందే పక్కాగా. అటు ఇటు చూసి లైన్లో అయితే నిల్చున్నా. నాకు ఇక్కడ ఏంటంటే పక్కనే తులసి చెట్టు దగ్గర కార్తీక మాసంలో దీపాలు పెడతారు కదా, అట్లా పెడుతున్నారు. అలా దీపాలు ఎప్పుడైనా పెట్టొచ్చా లేదా కార్తీక మాసంలోనే పెట్టాలా అన్నది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూసిరు కదా ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడ. నాకైతే ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోతాం. ఈ టెంపుల్ లోపల కూర్చున్న చాలా బాగా అనిపిస్తుంది. మీకు వీలుంటే మీరు కూడా ఒక్కసారి రండి ఈ టెంపుల్కి. ఫైనల్లీ ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈరోజు ప్రసాదం అయితే పరమాన్నం అంటే బెల్లంతో చేసింది. నాకైతే ఈ ప్రసాదం తినగానే లిటరల్లీ మా అమ్మనే గుర్తొచ్చింది. అంత బాగుంది ప్రసాదం. అక్కడే ప్రసాదం అయితే తిని గుడి బయటకైతే వచ్చేసిన. ప్రసాదం తిని లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిన. కౌంటర్ పక్కనే టీటీడీ క్యాలెండర్స్ కూడా ఉంటాయి. క్యాలెండర్ కోసం అయితే వెళ్ళి అడిగితే లేవు, మళ్ళీ రావు ఇప్పట్లో అన్నారు. ఇక ఏం చేస్తాం, వెళ్ళి లడ్డు లైన్లో అయితే నిల్చున్నా. ఈ టెంపుల్లో అయితే 365 days మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. అండ్ 365 days లడ్డు తిరుపతి నుంచి ఇక్కడికి వస్తాయి. తిరుపతిలో ఉన్న లడ్డు కాస్టే ఇక్కడ ఉన్న లడ్డు కాస్ట్ సేమ్ ఉంటుంది. 50 rupees ఉంటుంది. ఈరోజైతే 1 personకి 2 లడ్డూలే ఇస్తున్నారు. 2 లడ్డూలే ఇస్తున్నారు అని చెప్పి మా ఫ్రెండ్ కూడా లైన్లో నిల్చుంటా అని చెప్తుంది. తిరుపతికి వెళ్ళకుండా ఇక్కడే తిరుపతి లడ్డు దొరుకుతుంది అని నాకు తెలిసిన ఫస్ట్ డేనే అదే రోజు ఈ టెంపుల్కి వెళ్ళాను. ఫైనల్లీ లడ్డు అయితే తీసుకోవడానికి నా టైం అయితే వచ్చేసింది. లైన్లో ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద లైన్ ఉంది లడ్డు దగ్గర. క్యాలెండర్స్ అయితే లేవంట. అండ్ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ ఉండదంట. ఓన్లీ క్యాష్ ఇచ్చే లడ్డు తీసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ అయితే లేదు. చాలాసేపు అయితే లైన్లో నిల్చొని అయితే లడ్డు తీసుకున్నా. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 8 వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.